హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ప్రెమో 3-4 ప్రెమోస్ వచ్చాయి యూట్యూబ్లో. స్టార్ మా నుంచి కొన్ని. సో ఏ ప్రేమ మీకు నచ్చింది? ప్రేమ చూసి ఆల్రెడీ అయిపోయి ఉంటుంది. ఈరోజు జరిగే షో మామూలు కాదు, బాగా ఇంట్రెస్ట్గా హోరాహోరీగా ఉంటుంది. ఎందుకు అంటే ఈ ఆల్రెడీ నిఖిల్ తర్వాత సీత ఇద్దరు ఉన్న చీఫ్స్ని తీసేసి కొత్త చీఫ్స్ని ఎన్నుకునే అవకాశం బిగ్ బాస్ ఇచ్చారు. సో ఆ ప్రక్రియలో గేమ్ పెట్టారు. ఆ గేమ్లో మనకంటే వచ్చి యష్మిని తీసేసినాడు. చాలా బాగా హార్ట్ అయిపోయింది కదా. ఇద్దరు టామ్ అండ్ జెర్రీలా ఉన్నారు ఇద్దరు. సో మొత్తానికి అయితే నన్నే గేమ్లో తీసేస్తావా అని అని ఇట్లా అంటుంది యష్మి. ఏం పెద్ద ప్రాబ్లం ఏమన్నా పుడింగ్ లేకుండా అతనికి ఏమన్నా సేమ్ ఈ సోనియా లక్షణాలన్నీ యష్మిలో ఉన్నాయి. వీళ్ళిద్దరు ఏమో రాక్షసులా ఉన్నారు. సో ఈ నెక్స్ట్ యష్మిని కూడా పంపిస్తే బిగ్ బాస్ బాగుంటుంది. ఎందుకని ఈ వీకెండ్లో కొత్త వాళ్ళు వస్తారు కాబట్టి ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. యష్మి నిఖిల్ పృథ్వీరాజ్ పంపించేస్తే గేమ్ ఇంకా బాగుంటుంది. సో యష్మి పెద్ద పుడింగ్ అనుకుంటుందేమో, అంత మనకంటే టార్గెట్ చేస్తుంది, ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతుంది. సేమ్ సోనియా యష్మి ఇద్దరు ఒకే లాంగ్వేజ్, ఒకే వర్డ్స్, అంతా డిఫరెంట్గా ఉన్నారు. సో మొత్తానికైతే నాకైతే అసలు వాళ్ళిద్దరు టామ్ అండ్ జెర్రీగా కొట్టాడుకుంటున్నారు. బెదిరిస్తుంది. ఒక లేడీ ఎలా ఉన్నాడో అది తెలియదు, జ్ఞానం కూడా లేదు తనకి. నన్ను ఆపుతావా గేమ్ తీసాడు, గేమ్ కూడా తీసేస్తారు ఇప్పుడు ఏమన్నా అండి. అందరు చూస్తున్నాడు ఆడియన్స్. అట్లా చేసింది కాబట్టి సోనియా ఇంట్లోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ నువ్వే వెళ్తావు, ఏదో చూద్దాం కథ అంటాను. ఏం చూసే నువ్వు వెళ్ళిపోయినాక ఇంట్లో కూర్చుంటావు బిగ్ బాస్లో నుంచి. సో మొత్తానికైతే హోరాహోరీగా చీఫ్ ప్రక్రియ కొనసాగింది. దీంట్లో కొన్ని కామెడీ, కొన్ని ఇంట్రెస్ట్గా ఉన్నాయి. ప్రేమ చూసి మీకు ప్రేమ ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో. సో నా వీడియో చూడండి, లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.